ముందుగా మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు. అదేవిధంగా పిఏసీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ హలో టు మై ఫెలో ఐటీ ప్రొఫెషనల్స్. ఎందుకు ఐటీ ప్రొఫెషనల్స్, ఫెలో ఐటీ ప్రొఫెషనల్స్ అంటున్నా అంటే, బేసిక్గా అందరు చాలామందికి తెలుసు, మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్. సో ఐ కమ్ ఫ్రమ్ ఏ జ్యుడిషియల్ ఫ్యామిలీ అండ్ మై వైఫ్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికలీ కనెక్టెడ్ ఫ్యామిలీ. బట్ ఐ బిల్డ్ మై కెరియర్ ఇన్ ఐటీ. సో ఐటీలో I traveled around, I started my own company, I brought many jobs, hundreds of jobs to India and created wealth. నేను ఇక్కడ ఈరోజు నిలబడుతున్నానంటే బికాస్ ఆఫ్ ఐటీ ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ప్రొఫెషన్. ముఖ్యంగా చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ మై ఐటీ నాలెడ్జ్ ఇస్. సో నౌ కమింగ్ టు పొలిటికల్ ఎక్స్పీరియన్స్, నేను 2019లో ఫస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాను. దాని తర్వాత ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ. అండ్ దెన్ నాకు ఎన్నో బాధ్యతలు కూడా ఇచ్చారు, అది రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పాలంటే, మా నెల్లూరు జిల్లాలో జరిగిన ఎలక్షన్లు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. నిజం చెప్పాలంటే, నేను అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన తర్వాత, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తర్వాత పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీ ఎలక్షన్, జెడ్పీటీసీ అంటే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి. దాని తర్వాత 7 మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ వచ్చింది. ఎందుకంటే తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లో దాదాపు 4 నియోజకవర్గాలు మా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి అత్యధికంగా. అదేవిధంగా దాని తర్వాత పోస్ట్పోన్ అయిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత రీసెంట్గా కూడా ఆత్మకూరు బై ఎలక్షన్ జరిగినాయి. సో ఈ 3 సంవత్సరాల్లో నాకు వచ్చిన అనుభవం దాదాపు 10 సంవత్సరాల అనుభవం వచ్చింది. నిజంగా ఐఎమ్ సర్వైడ్ దిస్ 3 years ఇలాగా పాలిటిక్స్లో ఇన్ని ఎలక్షన్ సర్వైవ్ అంటే ఈవెన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. బట్ దట్స్ జస్ట్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కానివ్వండి, మనోహర్ గారు సపోర్ట్ కానివ్వండి, కార్యకర్తలు అందరూ పక్కన నిలబడి చేయించారు కాబట్టి దట్స్ వాట్ ఐ కుడ్ సర్వైవ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఐ హోప్ మై నాలెడ్జ్ ఇన్ ఐటీ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్ విల్ హెల్ప్ ద పార్టీ స్ట్రెంగ్తన్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను 2018లో ఫస్ట్ జనసేన పార్టీలో ఐ స్టార్టెడ్ మై జర్నీ. పవన్ కళ్యాణ్ గారిని January 3rd కలిశాను. కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5-6 months తర్వాత అఫీషియల్గా పార్టీలో నేను జాయిన్ అయినాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ గివింగ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ మోరల్ బూస్ట్ అన్నీ ఇస్తున్నారు. నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండి ఏం సాధించానంటే నిజంగా ఒక నమ్మకాన్ని సాధించానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, అది చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం అవ్వచ్చు, చిన్న పోరాటం అవ్వచ్చు, పెద్ద పోరాటం అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఎవరు వచ్చినా రాకపోయినా, 1000 మంది వచ్చినా 1,00,000 మంది ఉన్న వాళ్ళ వెనకాల వెనక్కి తిరగకుండా ఒక 10 మందిలో మనుక్రాంత్ గారు ఉంటారనే నమ్మకం మాత్రం తప్పకుండా కలిగించుకున్నాను. ఎందుకంటే ఆ జన సైనికులు అందరూ కూడా నిలబడి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు, వాళ్ళతో కూడా నేను కలిసి నడుస్తున్నా. ఆ నమ్మకాన్ని నేను ఈరోజు పార్టీలో సాధించుకున్నానని మాత్రం గర్వంగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ముఖ్యంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ మనోహర్ గారు. నేను ఈ పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి హీ వాజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ అండ్ గైడ్ చేస్తూనే ఉంటారు. బట్ లెట్ మీ బీ క్లియర్, ఫేవర్స్ మాత్రం అస్సలు చేయరు. నేను అడిగిన దానికి 95% నో అంటారు. చివరికి చూస్తే ఆ 95% సార్ చెప్పిందే కరెక్ట్, చేయకపోవటమే మంచిది అనిపిస్తుంది. అప్పుడు ఆ రోజు అనిపిస్తుంది మనోహర్ గారి అనుభవం ముందు, మనోహర్ గారు పార్టీ కోసం కష్టపడే దాని ముందర మనమెంత అని చెప్పి. నిజంగా యు ఆర్ ఏ ట్రూ ఇన్స్పిరేషన్ సార్. మీ గైడెన్స్లో వర్క్ చేయటం ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ సార్. నాలాగే ఎంతోమంది దే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే నౌ ఐ థింక్ వీ షుడ్ గెట్ బ్యాక్ టు వర్క్. లెట్స్ ఆల్ క్లాక్ ఇన్ అండ్ గెట్ టు ద వర్క్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బేసికలీ ఈరోజు ఐటీ కాన్ఫరెన్స్ మనం పెట్టుకుంది కూడా వాట్ వుడ్ బి ద టెక్ రోల్ ఇన్ పార్టీ స్ట్రెంథనింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పార్టీ స్ట్రెంథన్ అవ్వాలంటే టెక్నాలజీ కూడా వాడాలి. ఒకప్పుడు ఉన్న ఎలక్షనీరింగ్ వేరు, రైట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఇస్ అ డిఫరెంట్ ఎలక్షన్. సో వీ హ్యావ్ టు actually we need to adjust to it. So we have to use technology in it anamata. Next slide please. So basically any elections మనం వెళ్ళేటప్పుడు we need 4 key elements, key essentials is very much required.
So you can see it's always time, information, money and people. Without this, no party can win elections. That's for sure. Ante basically ee four essential ingredients tappakunda election lo undali. So basically first we'll talk about time. What is time? So time, why do we need time? Basically, ideal time for any elections to win, we need like 6 months to 9 months అయితే మనకు కావాల్సి ఉంటుంది. 1 year 12 months అయితే ఇంకా హ్యాపీ బాగా ఉంటుంది. In this time, what we do is we build the infrastructure, we build the teams, we train the teams, and we reach out to everyone. And acceptability ఎవరికంటే పబ్లిక్లో we have to get acceptability, we need to get notice. So for that, we definitely need time in the elections. So after that, money. Everyone knows why we need money in elections and politics. Basically, to run the party office, campaigning materials, door to door, and then party meetings, public meetings, print, electronic media, and booth agents. Kani chala mandi, every political party does it, but they never disclose is miscellaneous election expenditure. Andariki telusu that almost 95% of the election expenditure goes into that. I'm not going to say publicly, but everyone knows what that expenditure is. So that's also very key. But basically ఏంటంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ అనేది ఉంటుంది. అదంటే మిగతా పార్టీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లిమిట్ దాటి కూడా క్రాస్ చేస్తారు. బట్ 2022 ఎలక్షన్ కమిషన్ ఎన్హాన్స్ చేశారు. సో జస్ట్ ఫర్ ద నాలెడ్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్ ఈస్ 40 lakhs ఉంటుంది. అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ 95 lakhs చేశారు. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు స్పెండ్ ద అమౌంట్ ఫర్ ద ఎలక్షన్ అని చెప్తారనమాట. దట్ బేసికలీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లిమిట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో నెక్స్ట్ in the four elements, other important thing is team, people అంటే బేసికలీ వాళ్ళు లేకపోతే మన ఎలక్షన్ చేయలేం. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పార్టీ అండ్ ఫర్ అస్ టు విన్. దట్ ఈస్ బేసికలీ కోర్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ దెన్ వీల్ హ్యావ్ ద క్యాంపెయినింగ్ టీమ్ ఉంటుంది. దెన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ పార్టీస్, పార్టీ కార్యకర్తస్ అన్న పార్టీ క్యాడర్స్ అన్న ఉంటారు. దెన్ వీ హ్యావ్ ద పార్టీ సపోర్టర్స్, పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది, ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ దెన్ వీ ఆల్వేస్ నీడ్, మనకి తప్పకుండా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే పార్టీలో ఓన్ క్యాడర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పొలిటికల్ కనెక్షన్స్, నెట్వర్క్, కాంటాక్ట్స్. ఎందుకంటే మనం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ మనకి పడే ఓట్స్ 95%, 80 to 95% పార్టీని చూసే పడతాయి. బట్ 5% to 20% వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ క్యాడర్, ఓన్ స్ట్రెంగ్త్ ఉండాలి. బికాజ్ ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ 50,000, 70,000 మార్జిన్స్లోనో డిఫరెన్స్లోనో మనం మార్నింగ్ కూడా చూసాం, గెలవటం లేదు. సో ఎవ్రీ ఓట్ కౌంట్. సో ఈ 5,000, 10,000 ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఫర్ ఓన్ క్యాడర్ను కూడా బిల్డ్ చేసుకుంటూ వీ నీడ్ టు యాడ్ ఇట్ టు ద పార్టీ సపోర్ట్. అంటే పార్టీకి కూడా మనం చేస్తున్నాం, పార్టీకి కూడా హెల్ప్ అయ్యేటట్టు కూడా మనం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఫైనల్లీ కమింగ్ టు ఇన్ఫర్మేషన్. సో బేసికలీ టుడే ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ అంతా కూడా ఐటీ ఇన్ఫర్మేషన్. సో హౌ కెన్ వీ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్? సో ఇన్ఫర్మేషన్, వీ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ టెక్నాలజీ. ఎందుకంటే వీ హ్యావ్ అమేజింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో వీ కెన్ యూజ్ దట్ టెక్నాలజీ టు గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫర్ ఎలక్షన్స్. So basically we know we can get publicly available information. We can go to APCEO and then we can download electoral rolls for every assembly constituency. Adi Hindi lo untadi, English lo untadi, Telugu lo untadi. And then even we can register our vote online. So ekkado manam RDO office ko MRO office ko elli lepothe mana intiki vachi enroll chesukovalsina avasaram ledu. We can get done by just using a smartphone or a laptop, anything. We can register our votes and matter. Then basically what I did it long time back, like 2019 loan I did it. So I'll take an example of one electoral roll. Next slide. So this is basically how an electoral roll. So this is a live example from constituency 117, that is Nellore city. And this is where you can see in the section, this is publicly available data. So what do we see from here? We see the name, and then relationship, husband name, house number, age, gender, and then the roles. So you can see on the top corner, left corner, 1, 2, 3, 4, those are the roles of the election. And then we can see the voter ID card also in this. So basically what we do is, what you guys ID has told me in the morning, we did the same thing. We converted this into an Excel sheet. Next slide please.
So basically that PDF we have converted and put into this, like we segregated it by first name, last name, relationship, and then relative's name, age and gender. Just by looking at this data, we can get many things out of it. So what can we basically get out of this? So it's basically age composition we can take out from it. And then other thing we can take out from here is the caste. So basically looking at the last name, we can run a script, we can run an algorithm, and we can definitely get what caste they are from that particular booth. So I can just tell you some example. There are some